ఏంటమ్మా మళ్ళీ నడుచుకుంటూ వచ్చావా మార్కెట్ నుంచి? ఇంతకంటే తెలుగుందమ్మా నీకు? ఆటోకి రావచ్చు కదా. నువ్వు ఊరుకోవే, వాడు 100 రూపాయలు అడిగాడు. ఆ 100 వాడికి ఇచ్చే బదులు ఇదిగో నీకు ఇష్టం అని ఎత్తిచ్చా. నాకు ఐఫోనే కావాలమ్మా. ఎక్కువ మాట్లాడుకో, మాకు ఉన్నంతలో తీస్తాం. నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే మానేసే. ఏమో అవసరం లేదు, ఇప్పుడే తీసుకోండి. అమ్మో ఇటు చూడు, అయినా లేనిది కావాలనుకోవడం తప్పు కాదే, కానీ అదే కావాలనుకుని పట్టుపట్టడం తప్పు. తిన్ మా అమ్మ కదూ. అమ్మా బయటికి వెళ్దాం దా అమ్మా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఏడికైనా వద్దంటావు. ఎక్కడికే? ఇదే సిఎంఆర్ షాపింగ్ మాల్. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. నీకు ఇక్కడ ఏం కావాలంటే అది తీసుకో. పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ శారీస్ వరకు, సిల్వర్ నుంచి గోల్డ్ వరకు అన్నీ దొరుకుతాయి. నీకు నచ్చింది తీసుకో, బిల్లు మాత్రం నాదే. ఆ రంగు బాగుంది, అది తీసుకుంటాను. చూసావా, చూసిన వెంటనే నచ్చేస్తాయి ఇక్కడ బట్టలు. అది ఎలాంటి వారికైనా సరే. మీరు కూడా ఈ మదర్స్ డేకి మీ అమ్మకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే సిఎంఆర్కి వచ్చేసేయండి. మా అమ్మలాగా అందరమ్మలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, కొంచెం జ్వరంగా ఉంది. ఒక మాట చెప్తే పార్సల్ తీసుకొచ్చేవాడిని కదా. ఏం అక్కర్లేదు, అయినా అడ్డమైన గడ్డి తిని ఆరోగ్యం పాడు చేసుకోవడానికా? మీరు తింటూ ఉండండి, బట్టలు నానబెట్టి వస్తా. ఏమండి, సిలిండర్ తెచ్చారా? అన్ని పనులు నేనే చేసుకోలేక వస్తున్నాను. అన్న అమ్మ అంటే ఎందుకు నీకు అంత భయం? అది భయం కాదే, ప్రేమ. అది అబ్బో, ఎందుకంత ప్రేమ? మీ అమ్మ కూడా తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకొని ఉంటుంది పెళ్లికి ముందు. కానీ పెళ్లి తర్వాత బంధంతో పాటు బాధ్యతలు కూడా వచ్చాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టంలోనైనా నష్టంలోనైనా బాధలోనైనా సంతోషంలోనైనా నాకు భాగస్వామి అయింది. నీకు అమ్మ అయింది. నేను జీతం కోసం బయట పనిచేస్తుంటే కానీ మీ అమ్మ మన జీవితాల కోసం పనిచేస్తుంది. ఇప్పుడు నీకు ఇవన్నీ అర్థం కావలే, పెళ్ళయ్యాక నీకు అన్నీ అర్థం అవుతాయి.